మనం లాస్ట్ వీడియోలో ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ అన్నిటిని కోడ్స్ రూపంలో నేర్చుకున్నాం కదా. అలాగే పాస్ట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ కూడా మనం కోడ్స్ రూపంలో నేర్చుకుందాం. అయితే పాస్ట్ టెన్స్లో ఫస్ట్ది ఏంటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు చాలా క్లూ వర్డ్స్ ఇచ్చాడు. వీటన్నిటిని మనం గుర్తించాలంటే ఒక కోడ్ రూపంలో మనం నేర్చుకొని గుర్తుపెట్టుకున్నాం. అయితే ఈ కోడ్ ఏంటి అంటే టైపీ డాలీ ఏ. అంటే టైపీ అనే దేశంలో డాలీ అనే ఒక పాప స్కూల్కి వెళ్తే అక్కడ ఏ మాత్రమే నేర్చుకుంది అని మనం ఈ స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకోవాలి. అయితే టీ అంటే ఏంటి? టీ అంటే దెన్, దోస్ డేస్. అలాగే ఏ అంటే ఎగో, ఐ అంటే ఇట్స్ టైమ్ అండ్ ఇట్స్ హై టైమ్. అలాగే పి అంటే పాస్ట్ ఇయర్స్. పాస్ట్ ఇయర్స్ అంటే 2026 కాకుండా, అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం కాకుండా గడిచిపోయిన సంవత్సరాలన్నీ కూడా పాస్ట్ ఇయర్స్ కిందకే వస్తాయి. ఐ అంటే ఇన్వెన్షన్స్, డి అంటే డిస్కవరీస్, ఓ అంటే వన్స్ అపాన్ ఏ టైమ్, ఎల్ అంటే లాంగ్ ఎగో, మరో ఎల్ అంటే లాస్ట్ డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. అలాగే వై అంటే ఎస్టర్డే, ఏ అంటే యాజ్ ఇఫ్ అండ్ యాజ్ తో. ఇవి కానీ అంటే ఈ క్లూ వర్డ్స్ కానీ మనకు కానీ ఎగ్జామ్లో కానీ కనిపిస్తే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని గుర్తించి మనం వెంటనే ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టు V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అలాగే పాస్ట్ కంటిన్యూస్ యొక్క క్లూ వర్డ్స్ ఏంటి అంటే వెన్ అండ్ వైల్. ఇవి రెండే కాబట్టి దీనికి మనం కోడ్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే అలాగే స్ట్రక్చర్ ఏంటి అంటే ఇక్కడ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు సాధారణంగా కనిపించే స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ని మనం సాధారణంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం వెన్ అనేది కానీ స్టార్టింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో కానీ కనిపిస్తే మనం సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఇక్కడ అప్లై చేస్తాం. తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. అలాగే వైల్తో కానీ సెంటెన్స్ కానీ స్టార్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసి తర్వాత క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. అంటే పాస్ట్ కంటిన్యూస్ కాడ నుంచి మనకు సింపుల్ పాస్ట్ అనేది అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చూస్తే ఇక్కడ యూజ్ చేసే క్లూ వర్డ్స్ ఏంటి అంటే వెన్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. అలాగే మనం ఇక్కడ స్ట్రక్చర్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చర్ జనరల్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇది ఒక జనరల్ స్ట్రక్చర్. అయితే ఇక్కడ మనకు చూడండి క్లూ వర్డ్స్ని బట్టి క్లూ వర్డ్స్ వెన్, బిఫోర్, ఆఫ్టర్ అని మనం చూసాం కదా. ఒకవేళ సెంటెన్స్ కానీ స్టార్టింగ్లో కానీ వెన్, బిఫోర్ కానీ ఉంటే మనకు ఆ క్లాస్లో ఉండాల్సిన స్ట్రక్చర్స్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత క్లాస్లో ఉండాల్సింది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఆఫ్టర్తో కానీ సెంటెన్స్ కానీ స్టార్ట్ అయితే అక్కడ మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క క్లూ వర్డ్స్ మనం కానీ అబ్జర్వ్ చేస్తే వెన్, బిఫోర్, అలాగే సిన్స్, ఫర్ ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ కానీ సెంటెన్స్లో కానీ ఉంది అంటే అది మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా గుర్తించాలి. అలాగే ఫ్రమ్ అండ్ టు అనే క్లూ వర్డ్ కూడా మనం సెంటెన్స్లో కానీ చూస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనం గుర్తించాలి. ఈ క్లూ వర్డ్స్ ఆధారంగా మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఈ క్లూ వర్డ్స్ అన్ని మనం నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని మనం ఎంత ఈజీగా చేయొచ్చో ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్, రామ్ డాష్ పాస్ ద ఎగ్జామ్ లాస్ట్ ఇయర్.
ఈ లాస్ట్ ఇయర్ అనే ఈ క్లూ వర్డ్ మనకు సింపుల్ పాస్ట్ టెన్సా లేకపోతే కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చూస్తే మనకు లాస్ట్ ఇయర్ అనేది చూడండి ఇక్కడ లాస్ట్ డే లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి అది మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని గుర్తించి దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆ వెర్బ్ అనే దాన్ని మనం V2లోకి మనం మార్చాల్సి ఉంటుంది. అంటే పాస్ అనేది ఇక్కడ పాస్డ్గా మనకు చేంజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ షీ డాష్ రైట్ హోంవర్క్ ఎస్టర్డే అన్నాడు. ఎస్టర్డే అంటే జనరల్గా అది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ V1ని మనం V2లోకి మారిస్తే సరిపోతుంది. దాని యొక్క V2 వచ్చి రోడ్గా మారిస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇట్స్ టైమ్ హీ డాష్ స్టార్ట్ ద బిజినెస్. ఇక్కడ మనం ఇట్స్ టైమ్ ఇట్స్ హై టైమ్ అనే ఈ యొక్క మరి వర్డ్స్తో కానీ మనకు కానీ సెంటెన్స్ కానీ స్టార్ట్ అయితే సెంటెన్స్లో కానీ ఉంటే అది పాస్ట్ టెన్స్ అని గుర్తించి అక్కడ ఇచ్చిన వెర్బ్ని V2లోకి మనం కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ స్టార్ట్ అనే దాన్ని మనం స్టార్టెడ్గా మనం మారిస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వైల్ ఐ డాష్ సింగ్ హీ డాష్ కమ్. ఇప్పుడు మనం వైల్ అనేది దేనికి క్లూ వర్డ్ ఏ టెన్స్ యొక్క క్లూ వర్డ్ అని చూసినప్పుడు మనం కంటిన్యూస్లో వైల్ అనేది ఇక్కడ మనం చూస్తే వైల్ తర్వాత ఉన్న స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ వైల్ తర్వాత వాజ్ వర్లో ఏదో సూటబుల్ అయిన దాన్ని ఇక్కడ మనం రాయాలి. అంటే ఐ తర్వాత వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే వాజ్. ఐ వాజ్ తర్వాత వర్బ్కి ఇంగ్ ఫామ్ మనం యాడ్ చేయాలి అంటే సింగింగ్. వైల్ ఐ వాజ్ సింగింగ్. తర్వాత చూడండి తర్వాత క్లాజ్లో ఇక్కడ వర్బ్ని మనం ఏది యూజ్ చేయాలి చూడండి ఒకసారి. వైల్ తర్వాత ఈ క్లాజ్లో V2 అనే దాన్ని ఉపయోగించాలి. అంటే కమ్ యొక్క V2 కేమ్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ మై ఫాదర్ డాష్ బై ఏ కంప్యూటర్ ఐ డాష్ ఫీల్ వెరీ హ్యాపీ అన్నాడు. మరి ఇక్కడ ఆఫ్టర్ అనేది మనకు ఇక్కడ ఇచ్చిన టెన్సెస్లో ఎక్కడ కీవర్డ్గా ఉందో చూడాలి మనం. పర్ఫెక్ట్లో కానీ మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆఫ్టర్ అనే ఈ క్లూ వర్డ్ని మనం చూసి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేది మనం ఉపయోగించాలి. చూడండి ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించాలి. అంటే మై ఫాదర్ హ్యాడ్ అనేది యూజ్ చేసి తర్వాత స్ట్రక్చర్ ప్రకారం V3 ఉపయోగించాలి. అంటే బైకి V3 వచ్చేసి మనం బాట్ అనే దాన్ని ఉపయోగించాలి. బాట్. అలాగే నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉపయోగించాలి. సో నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ ఫీల్ యొక్క V2 మనం ఫెల్ట్ అనేది యూజ్ చేయాలి. ఫెల్ట్. అయితే లాస్ట్ క్వశ్చన్ చూడండి. దే డాష్ లివ్ దేర్ ఫ్రమ్ 2009 to 2020. ఇప్పుడు దీనికి ఆన్సర్ని మీరు కామెంట్లో తెలియజేయాలని కోరుచున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి. అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.